అంత వీడియోస్ ఆన్ చేసుకో. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ ఆశీస్సులతో స్వర్ణమాలమ్మ ఆధ్వర్యంలో మన అద్భుతంగా శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడింది. అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా ప్రాతకాల ధ్యానం 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము జరుగుతుంది. అలాగే ప్రతి ఊరా వెళ్ళి మరి పత్రిసార్ ఏదైతే అందించారో 18 ఆదర్శ సూత్రాలు, మరి పిరమిడ్ మాస్టర్స్కి అందించిన 13 వ్యక్తిగత సూచనలు, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, వాక్క్షేత్రం ద్వారా మరి పత్రిసార్ మనకి ఏదైతే సత్యాన్ని అందించారో ఆ సత్యాన్ని బోధించడం జరుగుతుందండి. ప్రతి ఊరూరా వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. అక్కడ ఆ 3 రోజుల వర్క్షాప్లో ప్రతిరోజు 10 గంటల ధ్యానము, సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము, ప్రాక్టికల్స్ కూడా ఉంటున్నాయండి. మరి అద్భుతంగా జరుగుతుందండి. ఆ 3 రోజుల వర్క్షాప్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కమలాకర్ సార్కి స్వాగతం, సుస్వాగతం అండి. ఓకే సార్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధ్యానాన్ని పరిచయం చేసిన గొప్ప మాస్టర్కి ముందుగా కృతజ్ఞతలు. ఓకే, మనం పిరమిడ్ నిర్మించుకొని పిరమిడ్ ద్వారా మనం ఎంతో ఎనర్జీ పొందుతూ ఒక మాస్టర్గా తయారయ్యాం. మరి మాస్టర్కి ఉండాల్సినటువంటి ముఖ్య 18 ఆదర్శ సూత్రాలు. ప్రతి ఒక్కరు కూడా పిరమిడ్ మాస్టర్ అంటే ఒక ఆదర్శవంతంగా ఉండాలి. మరి ఆదర్శవంతమైనటువంటి పిరమిడ్ మాస్టర్కి ఉండవలసినటువంటి చాలా అద్భుతమైన లక్షణాలవి, సూత్రాలు. మరి ఆ సూత్రాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. గ్రేట్. అసలు సూత్రాలు అంటే ఏంటి? ముందుగా సూత్రం అంటే ప్రతి నిత్యం పాటిస్తాం, ఏదైతే పాటించి అలవాటు చేసుకుంటామో దాని సూత్రం అంట. అండ్ అదే విధంగా సూత్రం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒకే రిజల్ట్ తీసుకొచ్చే సూత్రం. యూనివర్స్ లో ఉన్నటువంటి మీ గురించి చెప్పండి సార్. ఓకే, నా పేరు కమలాకర్, మాది మెదక్ డిస్టిక్. నాకు 2012లో ధ్యాన పరిచయం పత్రిజీ మాస్టర్ ద్వారా ఏర్పడింది. తరువాత 2017 నుంచి రాము మాస్టర్ నుంచి ధ్యానాన్ని అందుకుంటూ అక్కడ కొనసాగుతూ ఉన్నాను. అండ్ నౌ ధ్యాన ధర్మ ఆశ్రమం నుంచి నేను ప్రజెంట్ మాట్లాడుతున్నాను మాస్టర్. ఇది నా చిన్న ఇంట్రడక్షన్. ఓకే, టాపిక్ లోకి వెళ్ళిపోయాం. మరి 18 ఆదర్శ సూత్రాల్లో మొట్టమొదటి సూత్రం ఏంటి అంటే సరి అయిన ధ్యానం చేయడం, ఇతరుల చేత చేయించడం. అసలు సరి అయిన అనే పదం ఎందుకు వచ్చింది అంటే మనకి ఈ భూమి మీద వెలిసినటువంటి ఎన్నో రకాల ధ్యానాలు పుట్టుకొచ్చాయి. సో అన్నింటిలోకెల్లా అతి సులభమైన సరి అయిన ధ్యానం ఏది అంటే ఆనాపానసతి ధ్యానం. దానిని ప్రవేశపెట్టింది ఎవరు అంటే గౌతమ బుద్ధుడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పాడు, కానీ పట్టించుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ మనకి పత్రిజీ మాస్టర్ వచ్చిన తర్వాత దాన్ని సులభ రీతిలో తయారు చేసి మనకు అందించాడు. మరి ఆనాపానసతి అంటే, ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం. సో మొత్తం మీద శ్వాస మీద ధ్యాస అన్నమాట. ఈ శ్వాసను ఎందుకు పట్టుకోవాలి అంటే ఈ శ్వాస మనకి ఒక మార్గం. దేనికి మార్గం? మనం అసలు సిసలైనటువంటి మనలో ఉన్నటువంటి ఒక శక్తి ఉందే, ఆ శక్తికి మార్గం. మరి ఆ శక్తి ఎలా ఉంటది, ఎక్కడుంటది అంటే ఎవరికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. మనకు మాస్టర్ చూపెట్టాడనమాట. ఓ ఇది ద్వారము, దీని గుండా వెళ్తే అసలు సిసలైనటువంటి నీవు, ఆ నేను అనేటువంటి ఎవరైతే ఉన్నారో ఆ నేను చేరుకుంటారు అని చెప్పాడనమాట. అదే శ్వాస మీద ధ్యాస. మరి ఎందుకు చేయాలి మనం ధ్యానం? ఈ సరి అయిన ధ్యానం ఎందుకు చేయాలి? మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఎవరం అసలు?
ఈ భూమి మీదకొచ్చినటువంటి మనం ఆల్రెడీ దేవుళ్ళం. సో, ఎందుకొచ్చామంటే ఈ భూమి మీద ఉండే ఈ మానవ జన్మ ఎంజాయ్ చేయడానికొచ్చాం. ప్రతి ఒక్క అనుభవపూర్వకంగా జ్ఞానాన్ని అందుకొని, ఎంజాయ్ చేసి వేరే లోకాలకి వెళ్ళడానికి ఇక్కడికొచ్చామనమాట. మరి ఇక్కడికొచ్చిన తర్వాత మనం ఏం జేస్తున్నాం? మర్చిపోయాం. మనల్ని మనం మర్చిపోయాం. మనం ఎవరో మర్చిపోయాం. దాన్ని గుర్తు తెచ్చుకోవాలి అంటే మనసలు ఎక్కడికెళ్ళొచ్చాం? మన పనేంటి? మన కర్తవ్యం ఏంటి? మన బాధ్యత ఏంటి? ఏం చేయాలి? దాని కోసం చేయవలసిందే ఈ ధ్యానం. ది ప్లస్ యానం. ధ్యానం అంటే ఏంటి? ది ప్లస్ యానం అన్నమాట. సో, ఎప్పుడైతే ధ్యానం మొదలు పెడతామో అప్పుడు మనల్ని మనం తెలుసుకుంటాం. మన శక్తి మనకి గుర్తు చేస్తది. అసలు ఎవరు? ఏంటి? అనేది. అండ్ దాంతో పాటు ఇతరుల చేత ధ్యానం చేయించడం. ఎందుకు చేయించాలి ఇతరుల చేత? పత్రిజీ మాస్టర్ ఒకటే జెప్పాడు. ఈ భూమండలమంతా ధ్యాన జగత్ కావాలన్నాడు. ఈ ధ్యాన జగత్తులో భాగంగా మనం ఇతరుల చేత ధ్యానం చేపించడం ద్వారా ఓకే. మనము తెలుసో తెలియకో పూర్వకాలంలో అంటే గత జన్మల్లో చేసిన కర్మలు గావచ్చు, ఈ జన్మల్లో చేసిన కర్మలు గావచ్చు, తొలగించుకోవడం కోసం. అసలు సిసలైన విద్య ఏది అంటే ఆత్మ విద్యే. ఎన్నో రకాల విద్యలున్నయి. కానీ అన్నిటి విద్యలోకెల్లా అత్యంత ప్రాముఖ్యమైన విద్య ఈ ఆత్మ విద్య. దీనిని అందరికీ పంచడం ద్వారా మనకి పెంచబడుతుంది. మన జీవితంలో కొన్ని తెలిసి తెలియక చేసిన తప్పులేవైతే ఉన్నాయో వాటన్నిటికి ప్రాయశ్చిత్తం దొరుకుతది. కేవలం ధ్యానం చేయడం ద్వారా, ధ్యానం చెప్పడం ద్వారా. సెకండ్ సరి అయిన ఆత్మ జ్ఞాన పుస్తకాలు చదవడం. మరి ఆ సరి అయిన ఆత్మజ్ఞాన పుస్తకాలు ఎక్కడుంటాయి? అసలు ఏంటి? అంటే చూడండి మనకి ఎన్నో రకాల మాస్టర్స్ ఉన్నారు. ఎందరో ఉన్నారు మాస్టర్స్. ఇన్విజిబుల్ మాస్టర్స్ ఉన్నారు. మనకు తెలిసిన మాస్టర్స్ ఉన్నారు. మహావతార్ బాబాజీ ఉన్నారు. ఓషో ఉన్నారు. తర్వాత రజనీష్ గారు ఉన్నారు. ఓషో రజనీష్ గారు. తర్వాత లాహిర్ మహాశయులు ఉన్నారు. తర్వాత టార్కం సెరడేరియన్ మాస్టర్స్ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని నంబర్ ఆఫ్ పర్సన్స్ మనకి ఆత్మజ్ఞానాన్ని పుస్తకాల ద్వారా అందించిన మాస్టర్స్ ఉన్నారు. మరి వాళ్ళ యొక్క పుస్తకాలు చదవాలి. పనికిరాని న్యూస్ పేపర్స్ తర్వాత ఏవో రోజు రోజు వస్తా ఉంటాయి కొన్ని బుక్‌లెట్స్ అలాంటివి కాకుండా మనము మన ఉన్నత స్థాయికి ఎళ్ళాలి అంటే ఈ శరీరంతో పాటుగా సజీవంగా జీవించాలి అన్నా ఓకే. మనకు మన ఏంది మన ఈ శరీరంలో కొనసాగుతున్న 12 పోగుల డీఎన్‌ఏ యాక్టివేట్ కావాలన్నా ఏం చేయాలి? ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. మన ఆంజనేయ మహాగురూజీ అన్నమాట హనుమంతుడు ఏం చేశాడు అంటే నిత్యం ధ్యానం చేసేవాడు. ఆ ధ్యాన పూర్వకంగానే అతనికి అష్టసిద్ధులు లభించాయి. మరి అలాంటి అష్టసిద్ధులు కావాలి. నేను గూడా ఈ భూమి మీదకొచ్చినందుకు ఎంతో కొంత నేను సంపాదించాలి. జ్ఞానాన్ని సంపాదించాలి అంటే మాస్టర్స్ తప్పకుండా పుస్తకాలు చదవాలి. ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. అదే విధంగా నువ్వు ఎంతైతే చదువుతావో రోజుకి అంత ఇతరులకు చెప్పండి. వాళ్ళతో గూడా చేయించండి, చెప్పించండి. దాని ద్వారా ఏమవుతుంది అంటే ఫస్ట్ మీరు అప్‌డేట్ అవుతారు. తరువాత వాళ్ళు అప్‌డేట్ అవుతారు. అలా ప్రతి ఒక్కరు ఈ భూమండలం అంతా గూడా ధ్యానంతోటి స్వాధ్యాయంతోటి, సద్జన సాంగత్యంతోటి ఇలా ఆచార సాంగత్యంతోటి, టీచింగ్ తోటి ఉంటే ఎంత బావుంటది కదా! ప్రతి ఒక్కరు గూడా మాస్టర్ అయిపోతారు. సో, నెక్స్ట్ చూద్దాం. ధ్యానంలో వచ్చే అనుభవాలను ఇతరుల చేత పంచుకోవడం. ఇతరులంటే ఎవరు? సత్ ప్లస్ సత్యం తెలిసిన వాళ్ళు. సత్ ప్లస్ జనులు అంటే సత్యం తెలిసినటువంటి వారు. సో, సజ్జనులు ఎవరు ఉన్నారు అంటే ఒక మహావతార్ బాబాజీ గావచ్చు, పత్రిజీ మాస్టర్ గావచ్చు, ఆయన టార్కం సెరడియన్ గావచ్చు. ఇలాంటి మాస్టర్స్ అన్నమాట. మిలారెప్ప మాస్టర్ గావచ్చు. సో, మరి ఇలాంటి వాళ్ళు మన దగ్గర లేరు కదా! మాస్టర్ మరి వాళ్ళతోటి మనం ఏ విధంగా పంచుకోవాలి అంటే లేకపోవచ్చు. బట్ సీనియర్ మాస్టర్స్ ఉన్నారు. పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళ చేత మనము చెప్పించుకోవాలన్నమాట. మనకొచ్చినటువంటి అనుభవాలేంటి? మనం ఏం చేశాం? ధ్యానం మొదలుపెట్టినప్పటి నుంచి ఏం జరిగింది మనకి? ప్రతి ఒక్కటి గూడా చర్చించడం ద్వారా అది సద్జన సాంగత్యం అవుతుంది.
అలా చేసినప్పుడు సరిగ్గా నేను ధ్యానం చేస్తున్నానా? లేకపోతే కళ్ళు మూసుకొని సమస్యల గురించి ఆలోచిస్తున్నానా తెలుస్తదనమాట. అది ఎప్పుడైతే చేస్తామో సో, మనం సరైన దారిలో వెళ్ళగలుగుతాం. మాస్టర్ ప్లీజ్ మ్యూట్‌లో ఉండండి కాస్త. అండ్ సత్తన్నం అంటే సత్యం. సత్యం ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు చెప్పినట్టు, వాళ్ళు చేసినట్టు మనము చేస్తే మనము ఆ ప్లేస్‌కెళ్తాం. లేదు మాస్టర్ వాళ్ళతోటి నేనెందుకు మాట్లాడాలి? నా లైఫ్ ఏదో నేను రోజు మార్నింగ్ లేసినప్పటి నుంచి నైట్ వరకు నా పనుల్లో నేను బిజీ అయిపోతాను అంటే ఇంకెవరు బాగు చేయలేరు. అందుకే మాస్టర్ ఏం చెప్తారంటే అప్పో దిప్పో భవ ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి. సో, నువ్వు దేని మీదైతే ధ్యాస పెడతావో అది నీ సొంతమవుతది. చాయిస్ ఈస్ యువర్స్ అన్నమాట. నిర్ణయం నీదే. ఆప్షన్స్ చాలా ఉంటాయి. దాంట్లో ఏ నిర్ణయం తీసుకుంటావో ఆ నిర్ణయం తీసుకోవచ్చు. దాని ద్వారా కొనసాగించొచ్చు. కానీ మనకి ఒక రూట్ ఉంది. ఆల్రెడీ హైవే ఏసి పెట్టారు మాస్టర్స్. ఆ హైవే ఏంటి అంటే ఈ ధ్యానం అనేటువంటి ఒక హైవే ఏసారు. ఇందులో మనకి చిన్న చిన్నగా దాటుకుంటూ వెళ్ళాలి. మొట్టమొదటిసారిగా మొదలుపెట్టేది ధ్యానం. దాని తర్వాత స్వాధ్యాయం. స్వాధ్యాయం. సొంతంగా మనం అధ్యయనం జేయాలి. రీసెర్చ్ చేయాలి. వాట్ ఈస్ మెడిటేషన్ అని. మాస్టర్‌లందరూ చెప్తా ఉన్నారు. ఎంతోమంది మాస్టర్‌లున్నారు చెప్పడానికి. వాళ్ళు చెప్పినట్టు మనం తూచా తప్పకుండా పాటించడం కంటే ముందు ఏం జేయాలి? రీసెర్చ్ చేయాలి. వాట్ ఈస్ రియల్? అసలు ఇది అంటే ఏంటి? నేనేం చేయగలను? నా దగ్గర ఎంత శక్తి ఉంది? నేను తెలుసుకోవాలి. దానికోసం నువ్వు స్టార్ట్ జేయాలి. మెడిటేషన్ స్టార్ట్ జేయాలి. ఒక దీక్ష తీసుకోవాలి. 41 డేస్ దీక్ష తీసుకొని స్టార్ట్ జేయాలి. చేస్తే అప్పుడేమవుతుంది అంటే సొంత అంటే స్వయంగా నీవు రీసెర్చ్ చేసినప్పుడు నీకు తెలిసినటువంటి విద్య ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్‌గా ఉంటది. అనుభవమే జ్ఞానం అని చెప్పారు గదా మాస్టర్స్. అవునా? అనుభవపూర్వకంగా తెలుసుకున్నది ఇక దాన్ని ఎవరు ఛేదించలేరు. అది రైట్ వే అన్నట్టు. దట్ ఈస్ ద రైట్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వీలైనంత వరకు మౌనాన్ని అలవరుచుకోవాలి. మరి మౌనం అంటే మాస్టర్ మార్నింగ్ లేసినప్పటి నుంచి నైట్ వరకు మాట్లాడకుండా ఉండాలా? ఏదైనా అవసరాలుంటాయి. మరెట్లా అప్పుడు? సైగలు చేయాలా? సైగలు చేస్తా ఉంటే పిచ్చోళ్ళనుకుంటారు. ఇతనికేమైందని జెప్పేసి అనుకుంటున్నారు. సో, ఇదా సరైన మౌనం అంటే? మౌనం అంటే ఒకటే మాస్టర్ సింపుల్‌గా చెప్తాను చూడండి. అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉండడం. నీకు అవసరం మేరకు మాత్రమే మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ సమయం ఆసన్నమైంది. టిఫిన్‌కి ఆకలైతుంది. ఆకలవుతుంది. టిఫిన్ పెట్టగలరా? చాలు అక్కడి వరకు. ఏం వంట జేసినావు? ఏం టిఫిన్ జేసినావు? ఇది బాలేదు. ఇందులో ఇంకోటేస్తే బాగుండు. ఇవన్నీ పనికిరాని ముచ్చట్లు. అవి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక మన రియల్ లైఫ్‌లోకెళ్దాం. మన రియల్ లైఫ్‌లో జరుగుతే చాలా అమ్మలక్కలు కలిసారంటే ఇగ ముచ్చట్లది. చాలా ముచ్చట్లు జరుగుతూనే ఉంటాయి. ఏమిటి అవి? సంసారాల గురించి ముచ్చట్లు పెడతారు. అవునా కాదా మాస్టర్స్? ఎంతోమంది మనం నిత్యం జూస్తూనే ఉంటాం. కాసేపు మౌనం ఉండమంటే ఉండది. ఆ నోరు మౌనంగా అస్సలకే ఉంచదు. పోతారిగ ఏం పని పాట లేదంటే ఒక నలుగురు, ఐదుగురు కలిసి ఒక జాగాలో కూర్చొని హాయిగా ముచ్చట్లు పెడతారు. మా సంసారంలో మా ఆయన ఇట్లా చేత్తుండు. మా ఆయన ఇట్లా చేత్తుండు. మా కొడుకు ఇట్లా చేత్తుండు. మా బిడ్డ ఇట్లా చేస్తుంది. చెప్తే ఇంటలేరు. ఇవే ముచ్చట్లు పెడతారు. అంటే నువ్వు దేనిని ఇంకా ఎక్కువ చేస్తున్నావు అంటే వాళ్ళు ఏదైతే తప్పులు చేస్తున్నారో తెలుసో తెలియక వాళ్ళది ఇంకా నువ్వు ఇంకా వాళ్ళకి ఎనర్జీగా ఇస్తున్నావన్నమాట. అగ్నికి ఆద్యం పోసినట్టు. సో, నువ్వు దేని మీద మనము ఈ సబ్జెక్ట్‌లోకొచ్చిన తర్వాత దేని మీదైతే ధ్యాస పెడితే అది ఇంకా ఎక్కువవుతది. అవునా? అది నీ సొంతం అవుతుంది. మరి నిత్యం మీరు దేని మీద ధ్యాస పెడుతున్నారు? పనికిరాని ముచ్చట్ల మీదనా? లేకపోతే మీకున్న సమస్యల మీదనా? ఇక మొదలవుతదనమాట. ఎవరన్నా ఒకటి యాక్సిడెంట్ గురించో, లేదంటే ఇంకా దేని గురించో చెప్పడం వల్ల వాళ్ళ జీవితంలో జరిగినయన్నీ తవ్వుకొస్తారు. ప్రతి ఒక్కటి. అవి పనికిరావు మాస్టర్స్. అవి చేయగూడదు. ఇతరులకు గూడా ఇవి చెప్పండి క్లారిటీగా.
ఇవి చేయడం వల్ల నీ జీవితం అట్లనే ఉంటది. యద్భావం తద్భవతి. నువ్వు రోజు ఏదైతే నీ ఏంది మనసు లోపట, నీ యొక్క బాడీ లోపట, నీ యొక్క మైండ్ లోపట ఏదైతే భావిస్తావో, నీ భావన, నీ ఫీలింగ్ ఎలా అయితే ఉంటుందో, నీ జీవితం అలానే తయారవుతది. శ్రీకృష్ణ భగవానుడు ఏనాడో చెప్పిండు మనకి. కానీ భగవద్గీతను తీసుకపోయి ఆడ పూజ గదిలో పెట్టి కుంకుమ పసుపేసి అగరబత్తులు ఇచ్చి ఆరతిస్తాం. మరి ఏనాడైనా దాన్ని ఓపెన్ చేసి అందులో ఏం చెప్పిండు, ఏం కథ అని మనకు తెరవలేం. ఎందుకు అంటే మా పెద్దలు మళ్ళా ఆళ్ళ మీద ఏంది నిందలేస్తారు. మా వోళ్ళు చదివిపియలేరు అంట. అవన్నీ మనము తప్పించుకోవడానికి వెతుక్కునేటువంటి కారణాలు మాస్టర్స్. ఓకే. నెక్స్ట్ మౌనం 100% పాటించాలి. ఎందుకు మౌనం చేయాలి అంటే చెప్తాను. ఫస్ట్ ఈ మాట్లాడే ఈ బాహ్య నోటిని మనం కట్టివేసినప్పుడు, ఆఫ్ చేసినప్పుడు ఓకే. మన లోపటున్న ఈ మనస్సు, మనం చిన్నప్పటి నుంచి ఏర్పరచుకున్న ఇటువంటి ఈ మనస్సు మాట్లాడుతుంది. విపరీతమైనటువంటి ఆలోచనలొస్తాయి. విపరీతమైన ఆలోచనలు పనికొచ్చేటివి, పనికిరావో ఏవో లోపట్ల చిన్నప్పటి నుంచి నాటుకున్నటువంటి అన్ని ఆలోచనలు బయటకొస్తాయి. నీ నోటును ఆఫ్ చేయాలి. మాట్లాడొద్దు. అలా చేసినప్పుడు ఏమవుతదంటే, అరే! ఈడు మాట్లాడతలేడని జెప్పేసి, నేను చెప్తున్నట్టు ఇంటలేడని జెప్పేసి మనసు శూన్యం గావడానికి ప్రయత్నం జేస్తది. అట్లా కొన్ని రోజుల పాటు తరబడి దానికి ట్రైనింగ్ ఇచ్చావనుకో మనసుకి, అది నువ్వు చెప్పినట్టు ఇంటది. దెన్ ఆటోమేటిక్‌గా ఏమవుతది? నీ మైండ్ ఖాళీ అయితది. పనికిరాని ముచ్చట్లు రావు. ఆలోచనలు రావు. దెన్ నువ్వు ఏదైతే లక్ష్యం బెట్టుకున్నావో, దాని దృష్ట్యా అది నెరవేరడం కోసం నీకు సరి అయిన ఆలోచనలొస్తాయి. అప్పుడు సరి అయిన నిర్ణయం తీసుకుంటావు. అప్పుడు సరిగ్గా యాక్షన్ జేసినప్పుడు నువ్వు దాన్ని ఛేదిస్తావు. గమ్యాన్ని చేరుకుంటావు. దాని ద్వారా నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం దొరుకుతది. ఇది కదా చేయాల్సింది. నెక్స్ట్ చూద్దాం. పౌర్ణమి ధ్యానం తప్పనిసరి. ప్రకృతిలో పరిసరాలు, కొండలు, కోణల్లో, అరణ్యాలు ధ్యానం చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే అమావాస్యలకి, పౌర్ణమికి ఓకే. అటు ఇటు వెళ్తా ఉంటారు. పౌర్ణమి వచ్చిందని చెప్పేసి చంద్రుని వెన్నెల్లో బయట పడుకునేటువంటి ప్రయత్నాలు గూడా చేస్తారు. కానీ అసలు పౌర్ణమి రోజు ధ్యానం ఎందుకు చేయాలి అంటే మాస్టర్స్ సైంటిఫిక్‌గా చెప్తాను వినండి. భూమికి చంద్రుడు అతి చేరువలో వస్తాడన్నమాట. చాలా దగ్గరొస్తాడు. దగ్గర వచ్చినప్పుడు సూర్యుని ద్వారా వచ్చినటువంటి ఆ కాంతి కిరణాలని చంద్రుడు తీసుకొని మనకి ఆ కాంతిని పంపిస్తాడు. చాలా ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా ఆహ్లాదకరంగా అనిపించేటువంటి ఆ వెన్నెలని ప్రసాదిస్తాడు. అక్కడ హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ ఉంటది. మనం నిత్యం మెడిటేషన్ చేసి, పిరమిడ్‌లో కూర్చొని, ధ్యానం చేసి ఏదైతే కాస్మిక్ ఎనర్జీ పొందుతున్నామో, ఆ పౌర్ణమి రాత్రి వేళ అత్యధికంగా ఉంటది. ఆ కాస్మిక్ ఎనర్జీ. ఆ రోజుల్లో గనక ధ్యానం చేసినట్లయితే, మన శరీరంలో ఉన్నటువంటి ఏర్పడ్డ బ్లాకేజెస్ చిన్నప్పటి నుంచి బాధనా, కోపమా, అహంకారమా, ఇంకోటా ఆ విధంగా ఏర్పడ్డ అన్ని బ్లాక్‌లన్నీ గూడా ఓపెన్ అయిపోతాయి. క్లియర్ అయితాయి. అంటే దాన్ని మనం ఏమంటాం నాడీ మండల శుద్ధి జరుగుతది. నొప్పులొస్తాయి. తితిక్ష అంటాము. భరించాలి. కూర్చోవాలి. హాయిగా కూర్చోవాలి. అలా కూర్చున్నప్పుడు నీ లోపట, నీ శరీరం లోపట ఫస్ట్ శరీరం శుద్ధవుతది. ఆ తర్వాత ఈ బాహ్య శరీరం ఇలా 7 శరీరాలుంటాయి గదా! ఈ 7 శరీరాలు గూడా అన్నీ శుద్ధవుతాయి. మెల్లిమెల్లిగా శుద్ధవుతాయి. అన్నీ ఒకటేసారి అవ్వవు. మెల్లిమెల్లిగా చేస్తూ పోతూ ఉండాలి. దెన్ మంచిగా ధ్యానం జేశాం. హాయిగా ఉన్నాం. బావుంది. నెక్స్ట్ ఏం జేస్తామంటే ఎరుక లేక చాలామంది ఏవేవో మాట్లాడుతుంటారు. నోరును అదుపు చేసుకోవాలి. నోటిలోని మాట నుదిటి మీద రాతలాగా మారతది. ఏ బ్రహ్మ వచ్చి మనకి రాత రాయడు. మనమే రాసుకుంటాం నిత్యం. దేని ద్వారా? మనం మాట్లాడే మాటల ద్వారా, మనం చేసేటువంటి చర్యల ద్వారా, మనం ఆలోచించే ఆలోచనల ద్వారా మనం ఏం చేస్తాం? మన జీవితాన్ని మనమే నిర్ణయించుకుంటాం. కాబట్టి ఎరుకను తెచ్చుకొని
ఎరుక ద్వారా మనం ఏం చేయాలి? అసలు మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవాలి. చేసేది రైటా? రాంగా? తెలుసుకోవాలి. అబ్జర్వేషన్. అందుకే పౌర్ణమి ధ్యానాలు చేసినప్పుడు అత్యధిక ఎనర్జీ వస్తది కాబట్టి, ఆ మౌనాన్ని పాటించి, ఈ ధ్యానం చేసి, తర్వాత స్వాధ్యాయం చేస్తే, నీవు సరి అయిన దారిలో వెళ్ళడానికి అవకాశం ఉంటది మాస్టర్స్. నెక్స్ట్. అవకాశం ఉన్న చోటల్లా పిరమిడ్ ఎనర్జీ వినియోగించుకోవాలి. సో, చాలా మందికి పిరమిడ్స్ అనేటివి దగ్గరలో ఉండకపోవచ్చు, ఉండొచ్చు. ఉన్నవారు 100% పిరమిడ్‌ని యూజ్ చేయండి. ఎందుకు పిరమిడ్‌ని యూజ్ చేయాలి మాస్టర్? చూడండి, మనము ధ్యానం చేసినప్పుడు మనకి ఎంత ఎనర్జీ వస్తుంది, ఎలా వస్తుంది, ఏంటి అనేది మనకు తెలియదు. అవునా? సో, చిన్న చిన్న కొన్ని సింప్టమ్స్ కనబడతాయి. ఏంటంటే తల బరువు ఎక్కడం గానీ, తర్వాత శరీరం అంతా తేలికైపోవడం గానీ, లేదంటే మనం ఇట్లా గిరగిరా తిరుగుతున్నట్టు అనిపించడం గానీ, కలర్స్ కనిపించడం గానీ, తల అంతా భారంగా ఉండడం గానీ, ఇలాంటియన్నీ చిన్న చిన్న సింప్టమ్స్ కనబడతాయి. ఆ సింప్టమ్స్ ఎప్పుడైతే వస్తాయో శరీరం లోపట, దెన్ యూ గెట్ కాస్మిక్ ఎనర్జీ. అప్పుడు మీకు ఎనర్జీ వస్తున్నట్టు లెక్క. ఎందుకు అంటే నొప్పులు గూడా వస్తాయి సమ్‌టైమ్స్. ఆ నాడీ మండల శుద్ధి అనేది జరుగుతా ఉంటది. ఎప్పుడు జరుగుతది నాడీ మండల శుద్ధి? శక్తి వచ్చినప్పుడేగా. యెస్. సో, ఈ పిరమిడ్‌లో ధ్యానం చేసినప్పుడు మనము సింగిల్‌గా ధ్యానం చేసిన దానికంటే 3 రెట్లు శక్తి ఎక్కువగా వస్తది. సామూహిక ధ్యానాలు ఎక్కువగా చేయాలి. ముగ్గురు వ్యక్తులు ఒకే చోట కూర్చొని ధ్యానం చేస్తే, ఈ పిరమిడ్‌లో ఒక్కరు కూర్చొని పిరమిడ్‌లో ధ్యానం చేసినప్పుడు ఈక్వల్ ఎనర్జీ ఉంటది. నా దగ్గర పిరమిడ్ లేదని బాధపడకండి. దానికి సొల్యూషన్ ఉంది. ముగ్గురు వ్యక్తులు కలవండి. ఒక ప్లేస్‌లో కూర్చోండి. హాయిగా ధ్యానం చేసుకోండి. పిరమిడ్‌లో చేసుకున్న ఎనర్జీ వస్తది. లేదు నాకు పిరమిడే కావాలి అని అనుకున్నారనుకోండి, పిరమిడ్‌ని మనం సొంతంగా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా. నేను ఎన్‌లైట్ టీవీలో ఎలా తయారు చేయాలో దాంట్లో వీడియో చేసి పెట్టాను. ఏ మెటీరియల్ అయినా సరే, మనం సింపుల్‌గా చేసుకొని, క్యాప్ లాగా చేసుకొని నెత్తి మీద పెట్టుకొని హాయిగా మెడిటేషన్ చేసుకోవచ్చు. భూతద్దం తెలుసు కదండీ మీ అందరికీ. భూతద్దం ఏం చేస్తది? ఇంత వెడల్పుగా ఉంటది. అవునా? దాని యొక్క అద్దం. ఇంత వెడల్పుగా మనం సూర్యునికి ఇట్లా పెట్టినప్పుడు అదేం చేస్తదంటే ఇక్కడ ఈ అంత వెడల్పుగా పడినటువంటి సూర్యకిరణాలన్నీ కూడా మిడిల్ పాయింట్ దగ్గర ఒక పాయింట్ ఔట్ చేసి ఫోకస్డ్‌గా ఆ కిరణాలన్నీ ఒకే బిందువు గుండా పంపిస్తాయి. దాని ద్వారా అంత శక్తి గూడా ఒకే బిందువు ద్వారా వెళ్ళినప్పుడు ఆడొక చిన్న పేపర్ పెట్టినా, ఇంకేది పెట్టినా భగ్గుమని మంటొస్తది. అవునా? యెస్. అక్కడ ఎలా అయితే ఎనర్జీ పాస్ అవుతుందో, సేమ్ అదే విధంగా పిరమిడ్‌లో గూడా ఎనర్జీ పాస్ అవుతది. ఈ 4 దిక్కులున్నాయి కదా! 4 మూలల నుంచి ప్లస్ మధ్య భాగం నుంచి ఆ పిరమిడ్ కోణం ఉంటదొకటి. ఆ కోణం ఎంతంటే 52 డిగ్రీస్ 51 మినిట్స్ 10 సెకండ్స్ అని. 52, 51, 10. సో, ఆ ఎనర్జీ అక్కడి నుంచి ప్రసారం అవుతూ ఈ 4 దిక్కుల నుండి ఓకే. ఒక బిందువు గుండా పాయింట్ ఔట్ చేస్తది. దాన్నే మనము కింగ్ చాంబర్ లేదా క్వీన్ చాంబర్ అంటాం. మెడిటేషన్ గురించి చెప్తున్నారు అంటే ఇంపార్టెన్స్. ఏదైనా చెప్తే వినకుండా ఎట్లా నెగ్లెక్ట్ చేసుకొని లాస్ట్ వరకు పెంట చేసుకోవాలనే ఉంటాం కదా. ఓకే. నెక్స్ట్ పిరమిడ్స్‌ని కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. ఓకేనా? తరువాత మందులు. చాలా వ్యక్తులకు ఇప్పుడు ఈ రోజుల్లో ఏం జరిగింది అంటే ఏదన్నా చిన్న అసౌకర్యంగా అనిపించినా, లేదంటే ఆ! చలికి ముక్కు పట్టేసినా, లేదంటే ఒంట్లో కొంచెం వేడెక్కువైనా, ఏదైనా చిన్నపాటి దెబ్బ తగిలినా, ఇంకా మనకి చాలా రకాల రుగ్మతలొస్తాయి. ఇమ్మీడియేట్‌గా టాబ్లెట్‌లేసుకుంటారు. ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కెళ్తారు. అక్కడేమి ఉండదండి. ఏమి అంటే ఏమీ ఉండదు. మీకో విషయం తెలుసా? మన శరీరము చాలా శక్తి కలిగి ఉంటది. ఈ శరీరానికి ఎలాంటి అపాయం జరిగినా తనంతట తాను హీల్ జేసుకునేటువంటి శక్తి దానికుంది. కానీ మనం ఏం జేస్తాం? మన మనస్సు ద్వారా, మన ఆలోచన ద్వారా దాన్ని అడ్డుకుంటాం.
దానికి టాబ్లెట్ వేస్తేనే తగ్గిపోతుంది అని మనం నమ్మకాలు ఏర్పరచుకున్నాం. ఇంజెక్షన్ ఇస్తేనే తగ్గిపోతుంది, హాస్పిటల్కి వెళ్తేనే తగ్గిపోతుంది అని నమ్మకాలు ఏర్పరచుకున్నాం. మై డియర్ మాస్టర్స్, ఇక్కడ చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే రమణ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడమ్మా. ఈ రమణ అనే వ్యక్తికి ఒక రెగ్యులర్ గా ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు. చాలా ఆరోగ్యంగా అద్భుతంగా ఉన్నాడు అనమాట. ఒకానొక రోజు ఏమైంది అంటే వాళ్ళ ఊరిలో ఒక క్యాంప్ ఏర్పాటు చేశారు. హాస్పిటల్ నుంచి కొందరు ట్రైనింగ్ డాక్టర్స్ వచ్చి క్యాంప్ ఏర్పాటు చేసి వాళ్ళు చెకప్ చేసి, బాబు నీకు క్యాన్సర్ ఉంది అని చెప్తారనమాట. అది కూడా థర్డ్ స్టేజ్ లో ఉంది అని చెప్తారు. ఈ రమణ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే భయపడిపోతాడు. అరే నాకు క్యాన్సర్ ఉందట, మా డాక్టర్ చెప్పలేదే, నేను ఇప్పుడు ఎట్లా అని భయం వేస్తాడు. సో అటు ఇటు ఆలోచన చేసి చక్కగా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ గారు ఇట్లా మా ఊర్లో క్యాంప్ చేశారు, వాళ్ళు చెకప్ చేసి నాకు ఇలా ఉందని చెప్పారు, మరి ఏం చేయాలి నాకేం అర్థం అవట్లేదు అని చెప్పేసి వాళ్ళు రిసిప్ట్ ని అన్ని చూస్తాడు. చూసి డాక్టర్ కూడా టెన్షన్ పడతాడు. ఫ్యామిలీ డాక్టర్ కదా, అంటే ఊర్లో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ ఎలా ఉంటాడు, ఆర్ఎంపీ. సో అతనికి పెద్దగా ఇలాంటి పెద్ద పెద్ద జబ్బుల గురించి తెలియదు. ఏం చేయాలి అని చెప్పేసి బాగా ఆలోచన చేసి, ఉండు నువ్వు ఈయన కూర్చో, నీకు కావాల్సిన మందు తీసుకొస్తా అని చెప్పేసి పోతాడు. లోపలికి పోతాడు, అటు ఇటు తిరుగుతాడు. ఆ చివరిలో కష్టపడో ఇష్టపడో ఒక ఆలోచన తెచ్చుకుంటాడు. అదేంటంటే అతని దగ్గర గోధుమ పిండి తీసుకుంటాడు. ఇంట్లో గోధుమ పిండి తీసుకుని మంచిగా తడిపి చిన్నగా ఉండలాగా గోళీల టైప్ కడతాడు. గోళీల టైప్ కట్టి రమణ ఇట్రా అని పిలిచి, ఇదిగో ఈ టాబ్లెట్లు వేసుకో తగ్గిపోతుంది అని చెప్తాడు. ఎంత నమ్మకం అంటే చూడండి, అవి నిజంగా టాబ్లెట్స్ అన్ని నమ్మి అతను వేసుకుంటాడు. వేసుకున్న తర్వాత ఒక వారం రోజులకు మళ్ళీ చెకప్ చేసుకుంటే 0, ఏమీ ఉండదు. అంటే ఇండైరెక్ట్ గా ఏం పని చేసిందండి, ఈ శరీరం తనంతట తాను హీల్ చేసుకుంది. దానికి నువ్వు పర్మిషన్ ఇచ్చావు. అది మనం ఏర్పరచుకున్న నమ్మకాలు అట్లా పనిచేస్తాయి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, రియల్ గా జరిగినటువంటి ట్రూత్ అన్నమాట ఇది. ఓకే, పూర్వకాలంలో అందరూ కూడా ఏదైనా తప్పు చేస్తే ఓకే జైలుకి తీసుకెళ్ళి ఎక్కువ తప్పు చేస్తే ఉరిశిక్ష చేస్తారు కదండి. ఒక పర్సన్, అతని పేరు గుర్తు రావట్లేదు, ఆ పర్సన్ ఏంటంటే ఉరిశిక్షకు గురవుతాడు. ఉరి తీసేటువంటి ముందు అతనికి నీకేంటి కోరిక అని అడుగుతారు అనమాట. విచిత్రమైన కోరిక చెప్తాడు ఆ పర్సన్. విచిత్రమైన కోరిక ఎలాంటి కోరిక అంటే త్రాచు పాముతోటి కాటేసుకొని చనిపోవాలని ఉంది అంటారు. అందరు షాక్ అవుతారు. షాక్ అయినా సరే ఏం చేయాలి, తప్పదు కదా, కోరిక నెరవేర్చాలి కదా. సో అతనికి ఒక ప్రాక్టికల్ చేపిస్తారనమాట. ఏం చేస్తారంటే మంచిగా సరే అని చెప్పేసి ఆ త్రాచుపాముని తీసుకొచ్చి అతని కళ్ళ ముందు ఉంచుతాడు. ఓకేనా, కళ్ళ ముందు ఉంచి వెనకాల నుంచి ఇంకొక పర్సన్ గుండు పిన్నుతోటి ఓకే ఆ కాలు మీద ఇట్లా పొడుస్తాడు. అతనికి ఎంత బలంగా కోరిక ఉందో తెలుసా, త్రాచుపాముతోటి కరిపించుకొని చనిపోవాలన్నటువంటి కోరిక. వెంటనే ఇమ్మీడియట్ గా ఏమవుతుందో తెలుసా, అతని నోట్ల నుంచి నురుగు వస్తుంది, ఆ విషయం ఎక్కుతుంది. మళ్ళీ దాని మీద వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారంటే రీసెర్చ్ చేస్తారు. రీసెర్చ్ చేస్తే ఏం జరుగుతుంది అంటే అతని బాడీ లోపల మొత్తం కూడా విషం ఎక్కుతుంది, విషం తయారవుతుంది. అది ఎక్కడికి వచ్చింది విషయం, పామేమో బయట ఉంది, ఇతనేమో గుండు పింతోడు వచ్చిండు శరీరానికి, విషం ఎక్కింది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి మాస్టర్స్, ఈ శరీరానికి అత్యధిక శక్తి ఉంది. ఈ శరీరంలో ఉన్నటువంటి ఒక శక్తి ఉంది, దానినే మనము సబ్జెక్ట్ పరంగా సబ్ కాన్షియస్ మైండ్ అంటాము. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అదొక టాపిక్ అన్నమాట. అందులో భాగంగా ఏం జరిగింది అంటే ఇతను పర్మిషన్ ఇచ్చాడు, నువ్వు ఇది తయారు చేయి అని. ఒక జీని లాగా మన లోపల ఉన్నటువంటి శక్తి ఒక జీని. అల్లావుద్దీన్ అద్భుత దీపంలో జీని ఎట్లా అంటే అట్లా తయారు చేస్తాడు చూడు, ఏది కావాలంటే అది తెచ్చేస్తాడు చూడు, అలా అన్నమాట. ఆటోమేటిక్ గా తెలిసిపోయింది. అంటే ఈ శరీరానికి అద్భుతమైన శక్తి ఉంది, ఈ శరీరంలో ఉన్నటువంటి ఒక ఎనర్జీ, ఈ శరీరాన్ని నడిపించేటువంటి శక్తి చాలా ఒక జీని లాంటిది. సో మనం సరిగ్గా ఉపయోగించడం నేర్చుకోవాలి అని అప్పుడు అర్థమైంది అనమాట. ఓకే, నెక్స్ట్ వెళ్దాం.
కాబట్టి మందుల జోలికి, ఓకే, హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు మాస్టర్స్. జస్ట్ నేను చాలా ఆరోగ్యంగా ఉన్నా, అద్భుతకరంగా ఉన్నాను. ప్రతినిత్యం నా శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాల అవయవాలన్నీ గూడా చాలా చక్కగా పనిచేస్తున్నాయని మీరు నమ్మితే చాలు. ఏ జబ్బు మీరు దరిచేరదు. చాలా మందున్నారు ధ్యానం చేసేవాళ్ళు. ఒక టాబ్లెట్ గూడా వాడని వాళ్ళున్నారు. కొన్ని సంవత్సరాల తరబడి ధ్యానాలు చేస్తూనే ఉన్నారు కానీ, ఒక టాబ్లెట్ గూడా చేస్తలేరు. ఓకే. నెక్స్ట్, మాంసాహారం ముట్టరాదు. తర్వాత శాకాహారం మాత్రమే తీసుకోవాలి. మితాహారమే తీసుకోవాలి. మరెందుకు మాంసాహారం తినొద్దు? డాక్టర్లు గానీ, ఓకే, వాళ్ళకి తెలిసినటువంటి ఈ శరీరాన్ని చదివిన వాళ్ళు గానీ, మరి కోడిగుడ్లు, కనీసం కోడిగుడ్లైనా తినండి. మీకు కావాల్సిన మాంసకృతులు లభిస్తాయి అని జెప్తుంటున్నారు. అసలు ఏం తెలుసండి డాక్టర్లకి? చెప్పండి. ఏం తెలుససలు? ఈ శరీరంలో ఉన్న శక్తి గురించి వాళ్ళకేం తెలుసు? ఏమీ తెలీదు. ఈ బాహ్యంగా కనిపించేటువంటి ఈ చర్మం కనిపిస్తుంది చూడండి. ఈ బాడీ గురించి మాత్రమే వాళ్ళకి తెలుసు. కానీ లోపట ఇంకా 6 శరీరాలున్నయి. అద్భుతంగా పనిచేసేటువంటి 6 శరీరాలున్నయి. 6 శరీరాల గురించి ఎవ్వరు గూడా చదవలేదు. మీరు గమనించారా ఎప్పుడైనా? టాబ్లెట్ వేసుకుంటే తగ్గదు. డాక్టర్ గారు ఏంటో ఏమో మీరు నాకు టాబ్లెట్స్ ఇచ్చారు గానీ అసలు తగ్గుతలేదండి. వారం రోజులయింది అంటే అప్పుడు ఆ డాక్టర్ ఏం చేస్తాడు, సరే అవి తగ్గకపోతే పక్కకు పెట్టు. ఇదిగో మార్చి ఇస్తాను. ఇవి 100% వర్క్ చేస్తాయి. తగ్గుతాయి పో అని చెప్తాడు. అంటే ఆడ నమ్మకం కల్పిస్తాడు అంతే. ఆ టాబ్లెట్ల ద్వారా వచ్చేది ఏమి లేదు. అనవసరంగా ఈ శరీరాన్ని మనమే మన చేతులారా నాశనం చేసుకుంటాం ఆ డ్రగ్స్ ఇచ్చి. కాబట్టి ఈ మాంసాహారం అనేది ముట్టుకోవద్దు. ఎందుకు ముట్టుకోవద్దు అంటే ఒక చిన్న కథ చెప్తాను మీ అందరికి. చాలా జాగ్రత్తగా వినండి. చివరికి మీరే ఆన్సర్ చెప్పాలి నాకు ఈ కథలో. అనగనగా అంజని అనే ఒక తల్లి ఉంది. అంజని మాత. ఆ తల్లికి ఆ 2 కొడుకులు. 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి. పెద్ద అబ్బాయి 2 సంవత్సరాలు పెద్దోడనమాట. సారీ, ఒక 5 సంవత్సరాలు పెద్దోడు. చాలా బాగా యాక్టివ్‌గా ఉంటాడు. మంచిగా అన్ని రకాల పనులు చేస్తాడు. చదువుకుంటూ ఉంటాడు. చిన్న అబ్బాయి అవిటివాడు. కాళ్ళు, చేతులు సరిగ్గా ఉండవనమాట. అభివృద్ధి చెందవు. పోలియో ఎట్లా వస్తే ఎలా ఉంటారు మనుషులు, అలా ఉంటాడనమాట. అతడు తన పని తాను చేసుకోలేడు. సో, తల్లేం చేస్తది అంటే, పెద్దోడికి పని జెప్పి, చిన్నోడికి ప్రేమ చేస్తది. అంటే చిన్నోడికి ఏం చేస్తది, అన్ని రకాల సేవలు చేస్తదన్నమాట. ఆ పెద్ద అబ్బాయి ఏం చేస్తాడు అంటే, అతనికి అప్పుడప్పుడు బుద్ధొస్తా ఉంటది. ఆలోచిస్తాడు. అరే! అమ్మ తమ్ముడికైతేనేమో దగ్గరుండి అన్ని రకాల సేవలు చేస్తది. నాకు ఏది ఒక్క పని కూడా చేసి పెట్టదే. ఒక్క సేవ కూడా చేయదే. అన్ని పనులు మళ్ళా నాకే చెప్తది. సో, ఇది చానా ఇబ్బందికరంగా ఉంది. సో, ఏదో చేయాలి. అంటే అమ్మ నన్ను ప్రేమ చేస్తలేదు. నాకు పనులు చెప్తుంది అని ఫీల్ అయ్యిండు ఆ అబ్బాయి. ఎంత దారుణంగా చూడండి. ఎంత దారుణంగా ఫీల్ అయ్యిండు. ఆలోచిస్తాడు. మనసున పట్టది. చాలా విపరీతమైనటువంటి మైండ్ స్ట్రెస్ వచ్చేస్తది అతనికి. సో, చివరికి ఒక ఆలోచన అంటే అమ్మకి తమ్ముడంటే ఇష్టం. మరి ఆ ఇష్టం అనేది నా మీద చూపెట్టాలి అంటే నేను ఏదో ఒకటి చేయాలి. ఏది చేసినా సరే ఏదో ఒకటి చేసి అమ్మని నా వైపు తిప్పుకోవాలి అని ఆలోచిస్తాడు చివరికి. ఆలోచిస్తే ఉండగా ఒకానొక రోజొస్తది. అమ్మ చెప్తది, "అరేయ్! తమ్ముడిని చూసుకో. నేను కాసేపు బయటకెళ్ళేసొస్తా. చిన్న పనుంది" అని చెప్తది. "ఓకే మమ్మీ" అంటాడు. తర్వాత ఏం జరుగుతదంటే, అమ్మొచ్చేలోగా నేను ఏదో ఒకటి చేసి పెట్టాలి. సో, ఇది మంచి సమయం. సరియైన సమయం. అమ్మొచ్చేలోగా నేను ఏదైనా ఒకటి చేసి పెట్టాలి. ఏం చేద్దాం? ఏం చేద్దాం? అని ఆలోచిస్తాడు. బాగా ఆలోచన చేసి, అమ్మకు ఇష్టమైనది ఏంటిది? యెస్. అమ్మకిష్టమైనది నేను వండి పెడతాను అని చెప్పేసి వెంటనే తమ్ముడిని కోసి వండి పెట్టేస్తాడు. అమ్మొస్తది. అమ్మొచ్చిన తర్వాత వెంటనే పరిగెత్తుకుంటా పోయి, అమ్మ నీకోసము
నీకు చాలా ఇష్టమైనది ఒకటి వండి పెట్టాను. రా అమ్మ తిందువు అని చెప్పేసి కూర్చుండబెట్టి ప్లేట్‌లో వడ్డిస్తాడు. అమ్మ నీకు చాలా ఇష్టం గదా! తమ్ముడంటే చాలా ఇష్టం గదా! తమ్ముడిని కోసి వండి పెట్టాను అని చెప్తాడు. చెప్పండి మాస్టర్స్, ఇక్కడ తల్లి సిట్యుయేషన్ ఏంటి? ఏం చేయగలదు? ఏం ఆలోచించగలదు? చిన్న కొడుకు దూరమైండని చెప్పేసి బాధపడుతుందా? లేక పెద్ద కొడుకు ఇలా పని చేశాడని కోప్పడుతుందా? ఏం చేయగలుగుతుంది? వర్ణనాతీతం గదా! వర్ణించలేం. యెస్. ఇక్కడ అమ్మ ఎవరు? ఈ సృష్టి. మరి పెద్ద కొడుకెవరు? మాంసం తినేవాళ్ళు. చిన్న కొడుకెవరు? మాంసానికి గురయ్యేవాళ్ళు. కోళ్ళు, మేకలు ఇలాంటివి. మరి ఈ సృష్టి అన్నీ సృష్టించింది గదా! తల్లి గూడా ఒక సృష్టికర్తే గదా! తల్లి గూడా ఇద్దరిని కనింది గదా! అంటే ఈ సృష్టి గూడా అందరిని కనిపెట్టింది గదా! మరి అలాంటప్పుడు ఈ తమ్ముడిలాగా వాటిని గూడా తింటున్నామే. ఎంత వాళ్ళ ఆలోచనలకు వదిలేద్దాం. నెక్స్ట్, అసలు మన శరీరము ఎలా నిర్మితమైంది? ఈ నిర్మాణం ఏంటి సైంటిఫిక్‌గా చూసుకుంటే ఈ శరీరము చాలా అద్భుతకరంగా, శక్తివంతంగా ఓకే. తయారైంది. దీంట్లో పనికి రానటువంటి ఆ రబ్బర్‌లు ఎందుకేయడం? మీ ఇంట్లో మిక్సీ ఉంది గదండీ! ఆ మిక్సీలో రాళ్ళు, రబ్బర్‌లేసి రుబ్బుతారా ఎప్పుడైనా? పట్టరు గదా! సో, మన శరీరంలో ఉన్నటువంటి ఈ పొట్ట గూడా మిక్సీ వంటిదే. ఆ మిక్సీలో రాళ్ళేస్తే ఏం జరుగుతదో రేపు అంటే ఏసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటదో, ఈ పొట్టలో ఏసే ఈ రబ్బర్‌లు, ఈ మాంసం, ఈ బొక్కలు సేమ్ రిజల్ట్ ఒస్తది. రియల్ లైఫ్‌లో మీరు ఇంతకుముందు చేసినటువంటి దానికి అబ్జర్వేషన్ జేసి ఆలోచించండి. ఓకే. సాత్వికమైన ఫుడ్డు ఎంతో హానికరం. ఈ మాంసాహారం తినడం వల్ల జరిగేటువంటి పరిణామాలేంటి అంటే, చెడు ఆలోచనలు ఫస్టొస్తాయి. అహంకారమొస్తది, కోపమొస్తది, బాధొస్తది. ఎందుకు అంటే, జంతువుని చంపడం ద్వారా, కోయడం ద్వారా అది ఫీలయ్యేటువంటి ఫీలింగ్సు ఈ శరీరానికి ఇంజెక్ట్ అవుతాయి. ఆ శరీరాన్ని అంటే జీవం లేదు గాబట్టి ఆ శవాన్ని వండుకొని మనం తింటున్నాం. ఆటోమేటిక్‌గా ఆ శరీరంలో ఇంజెక్ట్ అయిన ఫీలింగ్సు మనకు ఆపాదించబడుతున్నాయి. దాని ద్వారా మనం జంతువులాగా బిహేవ్ జేస్తున్నాం. మన బుద్ధి మందగిస్తుంది. ఓకే. ఈ ప్రోటీన్స్ అని, మాంసకృతులని అన్నీ పక్కకు బెట్టండి. ఫస్ట్ జరిగేది జెప్తున్నాను నేను. రియల్‌గా ఇదే జరుగుతది. శాకాహారం దగ్గరకొచ్చినట్లయితే అత్యద్భుతకరంగా మంచి పోషకాలుండి, ఎనర్జీ అంటే దాన్నేమంటారు? జీవం ఉన్నటువంటి జీవం అంటే మీకు అర్థం కాదు గానీ, పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ ఉన్నటువంటి పండ్లు, పలహారాలు, మొక్కలు ఇందులో ఎక్కువగా ఉంటదండి. బూడిద గుమ్మడికాయ మాంసమా? లేదంటే అదొక చెట్టుకి కాసినటువంటి కాయనా? కదా! మరి దాన్ని గుమ్మానికెందుకు గాని కడతారు? అంటే హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి కాయ. దాన్ని గుమ్మానికి గడతారు. ఎందుకు అంటే నరదృష్టి ఇంకా వేరే దృష్టి పడకుండా ఉండడానికి ఆ యొక్క ఆ గుమ్మడికాయ రిసీవ్ చేసుకుంటది. ఆ నెగెటివ్ అంతా రిసీవ్ చేసుకుంటది. మరి అలాంటి ఫ్రూట్స్ మనం తినడం ద్వారా మనలో పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతదా? కాస్మిక్ ఎనర్జీ పెరుగుతదా? మరి మాంసంలలో ఏడుందండి ఎనర్జీ చెప్పండి? చాలా రకాలుగుంటాయి ఇలా చెప్పుకుంటా పోతే. ఓకే. కాబట్టి మానేద్దాం. తినేవాళ్ళు మానేద్దాం. తర్వాత శాకాహారం మితంగానే తీసుకుందాం. దాంతో పాటుగా ఇతరులకు గూడా చెప్దాం. సో, ఈ మధ్య చాలా మంది ధ్యానులు ఫేస్ చేస్తున్నటువంటి ఇబ్బందికరమైన విషయం ఏంటంటే, ఫ్యాక్ట్ ఏంటంటే ఇతరులకి మాంసం తినే వాళ్ళకి మీరు మాంసం తినకూడదు అని చెప్పడం ద్వారా డిబేట్‌లు జరుగుతున్నాయి. దాంతో పాటు గొడవలకు గూడా దిగుతున్నారు. కాబట్టి వాళ్ళకి మాంసం తినకండి అని చెప్పకండి. అది నెగెటివ్ వెర్షన్‌లో ఎళ్ళిపోతుంది. కాబట్టి ధ్యానం చేయండి అని జెప్పండి.
పాజిటివ్ వర్షన్‌లో. వాళ్ళు చేస్తుండగా ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఇదంతా ఏంది తినేయడం అని జెప్పేసి వాళ్ళకొక ఫీలింగొస్తది. దాని ద్వారా ఆటోమేటిక్‌గా మానేయగలుగుతారు వాళ్ళు. ఓకే. నెక్స్ట్ ప్రకృతితో సహజీవనం జేయాలండి. అడవుల్లోకెళ్ళాలి ప్రకృతి. ప్రకృతిలోకి ఎందుకెళ్ళాలి? సో, పట్టణాల్లో ఏం జరుగుతుంది అంటే ఎట్లయితే ఈ గాలి పొల్యూషన్, నీటి పొల్యూషన్, ఈ వాతావరణ పొల్యూషన్ ఉందో రోజు వాహనాలు తిరుగుతున్నాయి గదా! వాహనాల నుంచి ఆ పొగొస్తది జూడు. కార్బన్ డయాక్సైడ్ గావచ్చు, కార్బన్స్ గావచ్చు, తర్వాత సల్ఫ్యూరిక్ అదేంటి వాయువులు గావచ్చు రిలీజ్ అవుతున్నాయి. మోటార్ల ద్వారా, తర్వాత ఫ్యాక్టరీల ద్వారా. సో, అది వాతావరణాన్ని కాలుష్యం జేస్తుంది. అన్ని కాలుష్యాల కంటే అతి పెద్ద కాలుష్యం ఏంటో తెలుసా మీకి? థాట్ పొల్యూషన్. పిచ్చి పిచ్చి ఆలోచనలు జేస్తున్నాం మనం. వినాశకరమైన ఆలోచనలు జేస్తున్నాం. మనకు తెలియట్లే. చేస్తున్నాం అంతే. సో, ఈ థాట్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు అలాంటి ప్లేస్‌లో కూర్చొని నువ్వు ధ్యానం చేయడం ద్వారా ఏమైతదంటే చాలా టైం పడతది. కాబట్టి అడవుల్లో, ప్రకృతి మాత దగ్గర, ప్రకృతిలోకొచ్చి చాలా చక్కనైనటువంటి ఇలాంటి ప్రదేశం, ఆ గ్రీనరీ చూస్తూ ఓకే. మార్నింగ్ లేవగానే సూర్యోదయం, సూర్యాస్తమయం ఎంజాయ్ చేస్తూ ఈ పుట్టలు, గుట్టలను ఎక్కుతూ ఎంజాయ్ చేస్తూ, చూస్తూ అలా గడిపామంటే ఆ థాట్ పొల్యూషన్ ఉండదు. హాయిగా ఈ మైండ్‌లో వచ్చే పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎళ్ళిపోతాయి. సో, మనం అతి త్వరగా మన మైండ్‌ని ఖాళీ చేసుకుంటాం. ఎంప్టీ స్టేజ్‌కెళ్తాం. దెన్ మనకి కావాల్సినటువంటి మొక్కలను అక్కడ నాటుతాం. ఎక్కడ? మైండ్ ఎంప్టీలో. అంటే మీకిక్కడ క్లారిటీగా అర్థం కావాలంటే మాస్టర్స్ అందరూ వ్యవసాయం జేస్తారు గదా! వ్యవసాయంలో సరే ఒక మడి ఉంది. ఆ మడిలో ఏం జేస్తున్నామంటే, అన్ని రకాల మొక్కలు ఉన్నప్పటికిని మనం ఒక ఏంటి పాలకూర మొక్కలు గావచ్చు, మనకు పనికొచ్చేటియి. ఒక పుంటికూర మొక్కలు గావచ్చు, లేదంటే బెండకాయ మొక్కలు గావచ్చు, ఇవన్నీ కూరగాయలు. టమాటా మొక్కలు గావచ్చు, వంకాయల మొక్కలు గావచ్చు, వెళ్లి నాటుదాం అనుకున్నాం. ఆల్రెడీ పిచ్చి మొక్కలున్నాయి చాలా. మరి ఎక్కడ మొలుస్తాయి జెప్పండి? మొలవవు గదా! మొలకెత్తవు. ఏమవుతాయి? నాశనమైతాయి. మొలకెత్తవు. ఏవి మొలకెత్తుతాయంటే, ఆ పిచ్చి మొక్కలే మొలకెత్తుతాయి. అందుకే ఏం జేస్తాం మనం? దున్ని, సారవంతం జేసి నీట్‌గా జేసి, ఆ పిచ్చి మొక్కలన్నీ ఏరేసి, అప్పుడు మనకు కావాల్సిన విత్తనాలు పెడతాం. దానికి మళ్ళీ రెగ్యులర్‌గా ఎరువేయడం, మంచి నీళ్లు పోయడం చేస్తే, అది ఒక నెలకో, 2 నెలలకో మొలకెత్తి మంచిగా మనకు కావాల్సిన ఫలాలను ఇస్తది. అవునా? అది ఇక్కడ ఎలా అయితే జరుగుతుందో, ఈ భూమి క్షేత్రంలో మనం చేసే వ్యవసాయంలో, సేమ్ ఇక్కడ గూడా మన మైండ్‌లో గూడా అదే వ్యవసాయం జేయాలి. ఫస్ట్ మన బుర్రలో ఉన్నటువంటి పిచ్చి ఆలోచనలు క్లీన్ జేయాలి. క్లీన్ జేసిన తర్వాత, అది ఖాళీ అయినంక మనకు కావాల్సినటువంటి విత్తనాలు అక్కడ బెట్టి, దాన్ని రోజు దానికి నీళ్లు గాని, ఎరువు గాని ఏస్తూ ఉంటే, అది మొలకెత్తి మనకు కావాల్సిన ఫలాలను మనకిస్తదండి. దిట్ ఈస్ ద వే. దిస్ ఈస్ ద అల్టిమేట్. ఓకే. నెక్స్ట్ అందుకే ప్రకృతిలోకి వెళ్ళాలి అని జెప్పేది అందుకే అన్నమాట. నెక్స్ట్ ప్రత్యేక ఆధ్యాత్మిక వేషధారణ అవసరం లేదు. కర్మకాండలు లేవు. చాలామంది మన పూర్వీకులు ఇచ్చినటువంటి మనకి సంస్కృతి అనుకుంటాం గానీ, తే వాళ్ళు చేశారు ఓకే. ఆ కాలంలో నడిచింది. ఈ కాలంలో అవసరం లేదు. కర్మకాండలనేటివి అవసరం లేదు. ప్రత్యేకమైన వేషధారణ అవసరం లేదు. బాబాజీలు తయారు గావాల్సిన అవసరం లేదండి. నువ్వు ఏ విధంగా అయితే రెగ్యులర్‌గా నీ వేషధారణ ఉందో అది సరిపోతది. చాలు. ఓ టీ షర్టో, ప్యాంటో, ఒక షర్టో వేసుకొని హాయిగా ధ్యానంలో కూర్చొని ధ్యానం జెప్పొచ్చు. దానికి స్పెషల్‌గా కాషాయ వస్త్రాలే వేసుకొని చెప్పాలనేది రూల్ ఏం లేదు. ఓకే. అవసరం లేదు. ఎవరైతే కాషాయ వస్త్రాలు వేసుకొని అట్లా చెప్తున్నారు అంటే ఆళ్ళు దొంగ బాబాలే లెక్క. ఓకే. నెక్స్ట్ తర్వాత చిన్ననాటి నుంచే పిల్లలకి ధ్యానం నేర్పాలి. ఎందుకు సార్ అందరు జెప్తున్నారు వయసయిపోయిన తర్వాత రామ, కృష్ణ అనేటువంటి సమయంలో ఈ ధ్యానం వాళ్ళకి హాయిగా ఉంటది. ఎటువంటి పని లేకుండా సక్కగా గూసొని వాళ్ళు జేసుకుంటారు. ఈ పిల్లలకెందుకు సార్ అంటారు మీరు. చాలామంది అంటారు. వాళ్ళ కోసం ఏంటంటే, చిన్న పిల్లలుగా ఉన్నరు అంటే వాళ్ళు దైవాలతో సమానమని మనమే గొలుస్తాం. అవునా? చిన్న పిల్లలు ఏదైతే చెప్తారో వాళ్ళ బాలవాక్కు, బ్రహ్మవాక్కు అంటాం. ఎందుకు? ఎందుకంటే, ఆ చిన్న పిల్లలుగా ఉన్న సమయంలో, చిన్న వయసులో ఎలాంటి కల్మషాలుండవు, ఎలాంటి అసూయలుండవు, ఎలాంటి ఈర్ష్యలుండవు. ఎందుకంటే వాళ్ళకి మనసు ఏర్పడదు అప్పటి వరకు.
సో జన్మ తీసుకొని వచ్చినప్పుడు ఆత్మరూపంలో ఏదైతే నేను చెయ్యాలి, నేను నేర్చుకోవాలి అనే శక్తి ఉన్నదో ఆ శక్తి అక్కడ ఉంటది. ఎప్పుడైతే మనసు ఏర్పడుతుందో అప్పుడు అవి మర్చిపోతాం మనం. అవి మర్చిపోకుండా ఉండడానికి వాళ్ళకి ధ్యానం చెప్పాలి. చేయించాలి వాళ్ళ చేత. చేయించినప్పుడు వాళ్ళు అద్భుతమైన ఎనర్జిటిక్‌గా తయారవుతారు. మాస్టర్‌గా తయారవుతారు. ఏ పని చేసినా విజయవంతంగా పూర్తి చేస్తారు. అదే మనం చేయండి ఏదైనా పని, పెద్ద గొప్ప పని చేయండి. ఏదైనా ఒక 500 మందిని ఇన్వైట్ చేసి ఒక మంచి ఏందంటే ప్రోగ్రామ్ చేద్దాం. చేయగలమా? ఎన్నో రకాల అడ్డంకులు ఏర్పడతాయి దాంట్లో. అదే ఒక పిరమిడ్ మాస్టర్ చేయాలంటే అవలీలగా చేసేస్తాడు. ఎందుకు అంటే అతనికి అంత పవర్స్ ఉంటాయి. ఆటోమేటిక్‌గా ఆ శక్తొస్తది. ఆ శక్తి చేయనిస్తది. అందుకే చిన్నప్పటి నుంచే పిల్లలకి ధ్యానం అలవాటు చేస్తే వాళ్ళు కాలక్రమేణా అద్భుతమైన ఒక చిరంజీవత్వంతో కూడుకున్నటువంటి వ్యక్తిగా తయారవుతాడు. ఒక హనుమంతుడు తయారవుతాడు. ఒక బుద్ధుడు తయారవుతాడు. ఒక శ్రీకృష్ణుడే తయారు కావచ్చు. అలా అన్నమాట. నెక్స్ట్ అందరూ శిష్యులుగా కాక మాస్టర్‌గా విలసిల్లాలి. ఈ పర్సన్ నా గురువు. ఈ పర్సన్ నా గురువు. అతను నేను చెప్పినట్టే నేను వింటాను. అనేది కాకుండా ఏం చేయాలంటుండు ప్రతి ఒక్కరు మాస్టర్‌గా తయారు గావాలి అంటుండు. పత్రిజీ మాస్టర్ చెప్తుండు మనకి. నా దగ్గరకొస్తారు. నేను గురువునని జెప్తారు. అందరూ అంటారు. కానీ నేను గురువుని కాదు మీకు. మీ శ్వాసే మీకు గురువు అని చెప్పాడు. అవునా? సో, నా దగ్గరికెందుకొస్తారు అంటే మాస్టరిజం పొందడానికి, మాస్టర్ అవ్వడానికి ఏదైతే నేర్చుకోవాలో అది నేర్చుకోవడానికి నా దగ్గరకొస్తారు అని చెప్తాడన్నమాట బ్రహ్మర్షి పత్రిజీ మాస్టర్. కాబట్టి ఇక నుంచి మనం ఏం చేద్దాం? అందుకే మాస్టర్‌గా ఉందాం. అండ్ ఇంకొకటి గుర్తొచ్చిందేంటంటే, మన పత్రిజీ మాస్టర్ ఏం చెప్తారంటే, ఏ క్లాస్ చెప్పినా, ఎక్కడికెళ్ళినా ఫస్ట్ నోటి ద్వారా పలికేదేంటి? మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ గాడ్స్. అవునా కదండీ! మరి ఈ ముక్కలు ఎందుకంటాడు? అంటే కనిపించే మీరంతా గూడా అందరూ మాస్టర్‌లే. ఆ విషయం మీరు మర్చిపోయారు కాబట్టి ఆయన గుర్తు చేస్తుండు. మీరందరూ గాడ్స్, దేవుళ్ళే నాతో సహా అని గుర్తు చేస్తుండు. కదా! కాబట్టి ఇక నుంచి మనం ఏం చేద్దాం? మాస్టర్‌లుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ధ్యాన శిక్షణ కార్యక్రమాలు ఎప్పుడూ ఉచితమే. ఇది ఒక పిరమిడ్ మాస్టర్ పాటించాల్సిన సూత్రం. ఎందుకంటే డబ్బులు తీసుకొని ధ్యానం చెప్పకూడదు. కండిషన్స్ ఆర్ అప్లై. సో, ఈ ధ్యానము అనేది మన మాస్టర్ ఏ విధంగా అయితే మనకు ప్రసాదించాడో ఈ విద్యను గుర్తు చేసి మనల్ని ఒక స్థాయిలో నిలబెట్టాడో సేమ్ అదే పాటించుదాం. కొందరు కొందరి యొక్క బుద్ధి వేరేలాగా ఉండి కమర్షియల్ అయ్యి ఓకే. డబ్బులు తీసుకొని చెప్తున్నారు. ఇది వ్యతిరేకమండి. చాలా రకాల ధ్యానాలున్నాయి. ఇగ పేర్లు చెప్పొద్దులే గానీ కొన్నున్నాయన్నమాట. వాటికి డబ్బులు కట్టి మరీ వెళ్తున్నారు. ఈ ఆత్మ విద్య తెలుసుకోవడానికి డబ్బులు కట్టి మరీ వెళ్తున్నారు. ఇది చాలా ఖండించాల్సిన విషయం. కాబట్టి మై డియర్ మాస్టర్స్ హ్మ్. వాళ్ళకి గూడా కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్దాం. అండ్ మనం గూడా చేసినటువంటి ఈ కార్యక్రమాల్లో ఈ ధ్యానాన్ని ఉచితంగానే ఇద్దాం. ఓకే. పెట్టండి ఉచితంగా అని పేరు పెట్టి మరి మనం చేయాలి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఉచితంగా అని పేరు అయితే కంపల్సరీ పెట్టాలి. 11 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. అలా. నెక్స్ట్ విగ్రహారాధన తగదు. దైవం మానుష రూపేణా అన్నారు. మనము చిన్నప్పటి నుంచి మనం పూర్వీకుల నుంచే వస్తున్నటువంటి ఆచారం విగ్రహాలు పూజించటం. అవునా? సో, అది ఏమైంది అంటే సరిగ్గా దాని నుంచి జ్ఞానం తీసుకోలేక మనం ఆ విగ్రహారాధన చేస్తున్నాం. అసలు సిసలైన విగ్రహారాధన ఏంటంటే ఉండొచ్చు. ఫోటోలు పెట్టుకోవచ్చు, విగ్రహాలు పెట్టుకోవచ్చు. కానీ నీవే దైవం అని దాని దగ్గరికి పోయి కుంకుమ, పసుపు విగ్రహానికేసి, కొబ్బరికాయ కొట్టి, తలకు నీళ్ళు వేసుకొని మొక్కి ఇలన్నీ గూడా తగదు అంటున్నారు. ఎందుకు? అసలు సిసలైన నిజమేంటి? మానవులమనేటువంటి మనము ఈ మానవ లోకంలోకి వచ్చాం. ఎక్కడి నుంచొచ్చాం? ఒక శక్తిగా వచ్చాం. ఆ శక్తి ఎవరు? ఆ శక్తి దేవుడు. మనం ఇక్కడికొచ్చి ఈ మానవ జన్మలో ఉన్నటువంటి అనుభవాలను స్వీకరించి ఎంజాయ్ చేసి వెళ్ళడానికొచ్చిన దైవాలం.
మనమే దేవుళ్ళం. అవునా కదా? అహం బ్రహ్మాస్మి అని చెప్పిర్రు. ఎందుకు చెప్పిర్రు అనుకున్నారు? సో, మనం దేవుళ్ళం కాబట్టి ఆ విగ్రహారాధనలు చేయాల్సిన అవసరం లేదు. పెట్టుకోండి. చూపులకు విగ్రహాలు పెట్టుకోండి. ఫోటోలు పెట్టుకోండి. ఎంజాయ్ చేయండి చూస్తూ. అందులో ఉన్న ఆ కళను ఎంజాయ్ చేయండి. ఆ విగ్రహం చెక్కినటువంటి ఆ మాస్టర్ ఎవరైతే ఉన్నారో అందరిని చూసి ఎంజాయ్ చేయండి. ఆ విగ్రహంలో ఉన్నటువంటి ఒక శక్తి ఉంటది ఆ విగ్రహంలో గూడా. దాన్ని చూసి ఎంజాయ్ చేయండి. సో, ఇక్కడ చిన్న మీకు చెప్తాను. విగ్రహారాధన చేయడానికి మీకు కొన్ని రకాల డౌట్స్ ఒస్తాయి. ఎందుకు చేయొద్దు అనేది. మాస్టర్, నేను ఎప్పుడైనా సరే ఏ తిరుపతికో, ఏ షిరిడి సాయిబాబా దగ్గరకో, లేదంటే దేవాలయానికో, గుడికో వెళ్ళినప్పుడు మాత్రమే నాకు కావాల్సిన పని జరుగుతుంది అని జెప్తారన్నట్టు కొందరు. కదా! సో, అక్కడ ఏం జరుగుతది అంటే, విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేస్తారనమాట. కానీ ఆ విగ్రహంలో నిజంగా ఆ ప్రాణం ఉంటదో, ఉండదో తెలియదు గానీ, ఎప్పుడైనా మీరు ప్రాక్టికల్‌గా చూసారా? సరే. ఆ క్వెషన్ పక్కకు పెట్టండి. ఆలోచించుకోండి. అక్కడ ఏం జరుగుతది అంటే, మనం వెళ్తాం మనలాంటి వాళ్ళం. సో, మన దగ్గర ఏముంటది? స్వయం శక్తులం. అవునా? స్వయంగా మనం శక్తిని తీసుకుంటూ ఉంటాం. ఎట్లయితే ఆ సూర్యుడు, ఆ నక్షత్రాలు, చంద్రుడు ఎలా ఉంటారో అట్లా అన్నట్టు. స్వయంగా శక్తి తీసుకుంటాం. మన దగ్గర ఉంటది శక్తి. మనం ఏం చేయాలని మన ఆలోచన శక్తి ద్వారా మనం పనులు చేస్తాం. సో, వెళ్తాం. వెళ్లి దేవుడా నాకు నేను ఈ పని జేస్తాను. సో, నేనక్కడికెళ్ళి నా పని పూర్తి కావాలి విజయవంతంగా. నీకు 4 కొబ్బరికాయలు కొడతాను. లేదంటే నా ఎంట్రుకలు తీసేస్తాను. బొడిగుండు చేయించుకుంటాను. అనేటువంటి మొక్కులు కోరుతారు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇచ్చి పుచ్చుకోవడం. అవునా? సో, నాకు ఈ పెద్ద ప్రాజెక్ట్ పని కొన్ని కోట్లొచ్చేటువంటి ఈ ప్రాజెక్ట్ పని చేసి పెట్టు. కానీ నీకు మాత్రం ఓ రూ. 100 కొబ్బరికాయలు కొడతాను. ఎక్కడ న్యాయమండి? సరే, అక్కడ జరిగే మెకానిజం ఏంటి అంటే, అక్కడి వరకెళ్తావు. అక్కడి వరకు ఎళ్ళిన తర్వాత, ఆ గర్భగుడిలో నిలబడ్డ తర్వాత, నీ యొక్క ఆలోచన స్థితి చూడండి. పనికిరానోళ్ళ ఆలోచనలొస్తాయా? ఎటువంటి ఆలోచనలు రావు. మళ్ళా మంచిగా ఆహ్, నీట్‌గా రెడీ అయ్యి అండ్ ఎలాంటి ఫుడ్ తినకుండా ఉదయాన్నే వెళ్తాం. వెళ్ళేసి మంచిగా మొక్కుకుంటాం. ఆ మొక్కేటప్పుడు నీ యొక్క మైండ్ స్టేటస్ చూడండి. అక్కడ నీకేమైనా ఆలోచనలొస్తున్నాయా? ఎలాంటి ఆలోచనలు రావు. ఎంప్టీ అయిపోతది ఆటోమేటిక్‌గా మీ బుర్ర. ఎంప్టీ అయిన తర్వాత మీరప్పుడు స్టార్ట్ జేస్తారు. నాకు పలానా వచ్చేటువంటి ఈ ప్రాజెక్ట్ లేదంటే పరీక్షలో పాస్ గావాలి విద్యార్థులైతే. లేదంటే నా భర్త ఇలా జేస్తుండు, ఇలా తయారు గావాలి. లేదంటే పెళ్లి చేసుకునే ముందు నాకు మంచి అమ్మాయి దొరకాలి. నాకు మంచి భర్త దొరకాలి. ఇలాంటి విత్తనాలేస్తాం అక్కడ. ఆటోమేటిక్‌గా మొలుస్తాయండి అవి. యెస్. పాసిబుల్ అయితాయి. ఎందుకు ఏం జేసావు అంటే, గర్భగుడిలోకెళ్ళిన తర్వాత నీ మైండ్ స్టేటస్ అనేది పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా ఎంప్టీ స్టేట్‌లో ఉంటది గాబట్టి, అక్కడ నువ్వు విత్తనమేస్తావు గాబట్టి అది మొలకెత్తుతది. ఇది జరుగుతది. అదే పని ఇంట్లో జేయమను చేయలేరు. ఎందుకంటే అలవాటు పడ్డం గాబట్టి. గుడికెళ్ళాలి అని జెప్పేసి అక్కడనే బాగా మనము ఆహ్, జరుగుతది అని. కదా! అదే పని ఇక్కడ మాస్టర్ చెప్తున్నాడు. మార్నింగ్ లేసి మంచిగా హ్యాపీగా స్నానం జేసుకొని, ఓకే. నీట్‌గా తయారై బాహ్య శరీరాన్ని శుభ్రపరచుకొని, నీ మైండ్‌ను లోపట్లో ఉన్న ఈ ఈ 6 శరీరాలు గూడా శుభ్రపరచుకోవడానికి ధ్యానంలో కూర్చో. అప్పుడు నీకు శక్తొస్తది. నీ బుర్ర ఎంప్టీ అవుతది. నువ్వు ఏది గావాలంటే అది సృష్టించుకోవచ్చు అని జెప్తున్నారు. అంతే. నువ్వు గుడికి పోతే ఏమైతది దెలుసా? ఇక్కడి నుంచి ఇంట్లో స్టార్ట్ గావాలి. దానికి పర్మిషన్ తీసుకోవాలి. ఓకే. జర్నీ జేయాలి. జర్నీ అంటే గుర్తొచ్చింది. చాలా మంది గోపురాలకు పోయి, తీర్థయాత్రలకని పోయి యాక్సిడెంట్‌లో పోయారు. అవునా? సో, ఏం జరుగుతుంది అంటే అక్కడ ఈ తీర్థయాత్రనికి నేను సెలెక్ట్ చేసుకొని పోయినా కాబట్టే నాకు ఈ యాక్సిడెంట్ అయింది అని నిందలేస్తారు. నో. నువ్వు చేసిన కర్మలు 100% పండుతాయి. ఆ 100% పూర్తయింది కాబట్టి యాక్సిడెంట్ జరుగుతది. నువ్వు కుటుంబంలో ఉన్నప్పుడు ఎన్నో రకాల సందర్భాల్లో నేను ఉండి ఏమిటికి ఓ దేవుడా తీసుకపో నన్ను ఇట్లా యాక్సిడెంట్ అయితే బాగుండు, అట్లా అయితే బాగుండు, నాకు నేను పోతే బాగుండు అని ఎన్ని సార్లు అనుకోలేదు మీరు? నోటిలోని మాట నుదుటి మీద రాత యద్భావం తద్భవతి గుర్తొస్తున్నాయా?
ఇది జరుగుతుంది కాబట్టి అక్కడ అర్జెంట్ అయింది. సో మై డియర్ మాస్టర్స్, కాబట్టి అలాంటి పనులు ఏవి చేయకుండా హ్యాపీగా ఏం చేయాలి, మనము ఇంట్లో కూర్చొని లేదంటే పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసుకొని మనం ఎవరు తెలుసుకొని మన శక్తులు తెలుసుకొని సరి అయిన కర్తవ్యాన్ని తెలుసుకొని దాన్ని కొనసాగించుకు వెళ్ళాలి. అందుకనే విగ్రహారాధన చేయాల్సిన అవసరం లేదనమాట. దాన శక్తితోని ఎవరి స్వీయ సమస్యలు వారే పరిష్కరించుకోవాలి. అపో దిప్పో భవ నెక్స్ట్‌ది. అంటే ఎవరి దగ్గరైతే సమస్యలుంటాయో వాళ్ళంతట వాళ్ళే సమస్యలను తీర్చుకోవాలి. వేరే వాళ్ళు ఎవ్వరొచ్చి తీర్చరు. ఏ పిరమిడ్ మాస్టర్ తీర్చడు. ఏ దేవుళ్ళు తీర్చడు. ఏ శక్తి తీర్చదు. మీ అంతల మీరే మీ స్వయం శక్తితోనే మీ సమస్యలను పరిష్కరించుకోవాలి. ఎందుకు అంటే దీని ఎనకాల చాలా కథ ఉంది. కర్మ అనే సబ్జెక్ట్ ఒస్తది. ఎవరు ఏ పనైతే చేస్తారో వాళ్ళకు తగిన ప్రతిఫలం ఒస్తది. ఒకవేళ చెడు కర్మ చేసినట్టయితే అందులో ఎవరెవరైతే పాలు పంచుకుంటారో వాళ్ళందరికీ కర్మ అంటుకుంటది. కాబట్టి అంటే చూడండి, చిన్న లాజిక్ చెప్తా. ఆకలవుతుంది. ఈ శరీరానికి గావాలి. ఎవరి ఫుడ్ వాళ్ళే గదా తినేది. అవునా? ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారండి. భార్య తింటే భర్తకు తిన్నట్టు అనిపిస్తదా? భర్త తింటే భార్యకు తిన్నట్టు అనిపిస్తదా? ఎవరి ఫుడ్ వాళ్ళే గదా తింటారు గదా! సేమ్ టు సేమ్ సింపుల్ అంతే. ఎవరి సమస్య వాడే తీర్చుకోవాలి. నెక్స్ట్, సాధారణ వృత్తులలో గృహస్థ జీవితాన్ని గడపాలి. సో, మనం ఏదైతే రెగ్యులర్‌గా మన పాత్ర పోషిస్తున్నామో, అంటే ఏ పాత్ర, ఓ టీచర్ పాత్రనో, లేదంటే మనం రెగ్యులర్‌గా పనులు చేస్తాం గదా! మన వృత్తి ఎంచుకొని చేస్తున్నాం చూడు. ఆ వృత్తులలో చేస్తూనే ఓకే. సాధారణమైనటువంటి ఈ గృహస్థ జీవితాన్ని గడపమన్నాడు. కొందరు చాలామంది మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత నేను పెళ్ళే చేసుకోను, నేను ఇట్లనే ఉంటాను అనేటువంటిది తప్పు అని చెప్తున్నారనమాట. ఎందుకంటే సంసారంలో నిర్వాణం పొందాలి నువ్వు. దాన్ని గూడా ఎంజాయ్ జేయాలి. ఆ సంసార జీవితాన్ని గూడా ఎంజాయ్ చేయాలి. దాంట్లో వచ్చిన అనుభవం గూడా నువ్వు ఏం జేయాలి? హ్యాపీగా స్వీకరించాలి. అప్పుడు నీకంటూ ఒక ఏంటి, ఏ సమస్య అయినా, ఏ సంసారాన్నైనా సరే ఓవర్‌కమ్ చేసేటువంటి శక్తి నీకొస్తదనమాట. అనుభవపూర్వకంగా నేర్చుకుంటారు. అందుకోసమే గృహస్థ జీవితం గూడా చాలా అందమైనది. ఈ సృష్టి రహస్యం అక్కడే ఉంది. ఈ శరీరం లాంటి ఒక శరీరాన్ని తయారు జేయాలంటే సంసార జీవితాన్ని ఎత్తుకోవాల్సిందే. అక్కడ సృష్టి రహస్యం. చాలా మంది అది చెడు, ఇంకోటని జెప్తున్నారు. దట్ ఈస్ రాంగ్ వే. చాలా మంచి ఎంజాయ్‌మెంట్ జేయాలి. ఎన్నో రకాల సైన్స్‌లొచ్చాయి. ఆ సైన్స్ చెప్తుంది సంసారం చేయడం ద్వారా ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి అని జెప్పేసి. ఓకే. రైట్. నేను ఎక్కువగా దాన్ని వివరించట్లేదు. మీకు అర్థమైందనుకుంటాను. నెక్స్ట్, అన్ని గ్రామాల్లోని, అన్ని పట్టణాల్లోని పిరమిడ్ ధ్యాన కేంద్రం నెలకొల్పాలి. రాబోయే కాలంలో ఏం చేయాలి అంటే, మనం చదివేటువంటి ప్రతి స్కూల్ గూడా పిరమిడ్ షేప్‌లో ఉండాలి. మనం కట్టుకునే ప్రతి ఇల్లు గూడా పిరమిడ్ షేప్‌లో ఉండాలి. ఏ నిర్మాణం జరిగినా గాని పిరమిడ్ షేప్‌లోనే జరగాలి. అప్పుడే ధ్యాన జగత్ అవుతది. పిరమిడ్ జగత్ అవుతది. అర్థమవుతుందా మాస్టర్స్? దట్ ఈస్ ద మోస్ట్ పవర్‌ఫుల్ కాన్సెప్ట్. ఓకే. ఎక్కడ చేసినా, ఏ నిర్మాణం జేసినా, ఏ కట్టడం కట్టినా గాని పైన గోపురం పైన ఏం జేయాలి? ఒక పిరమిడ్ నిర్మిస్తే ఆటోమేటిక్‌గా అది పిరమిడ్ శక్తి క్షేత్రంగా మారుతది. మన ఇల్లే ఒక పెద్ద క్షేత్రంగా మారుతదనమాట. నెక్స్ట్, 18వది లాస్ట్‌ది. ధ్యానానుభవాలను, ఇతర ఆధ్యాత్మిక విశేషాలను పుస్తకాల రూపంలో ఏం జేయాలి? ప్రచురించాలి. మనము చేసినటువంటి ఈ ధ్యాన కార్యక్రమంలో అంటే ఈ జర్నీలో, ఈ ధ్యానం చేస్తూ ఉన్నటువంటి ఈ జర్నీలో మనకొచ్చినటువంటి అద్భుతాలు కొన్ని జరుగుతాయి. చాలా మంది జీవితాల్లో కొన్ని అద్భుతంగా జరుగుతాయి. అంటే ఎన్నో రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్నటువంటి పని ధ్యానం చేసి తర్వాత వెళ్తే అద్భుతంగా పని పూర్తవుతది. అది మిరాకిలే కదా! నా జీవితంలో జరిగిన ఒక్క చిన్న ఎగ్జాంపుల్ జెప్తా. మొన్న రీసెంట్‌గా మన రేవంత్ రెడ్డి గారు రైతులందరికీ గాని రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. అవునా? చేశాడు. సో, అక్కడ ఏం జరిగింది అంటే, ఫస్ట్ టైమ్ జేసినప్పుడు చిన్న చిన్న అమౌంట్‌లు ఒక 50,000, లక్ష లోపట 20,000, 80,000 ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ అయిపోయినాయి. ఎవరికైతే 2,00,000 పైన రుణం అట్లనే ఉందో రైతులందరికీ ఎవరికీ కాలేదండి. ఆ ఒక్క నెల రోజులు నేను ధ్యానం జేస్తూ ఓకే. ఆ అమౌంట్ అంతా అంటే రుణమాఫీ అయినట్టు ఒక విజువలైజ్ జేస్తూ, మెడిటేషన్ జేస్తూ, అలా నెల రోజులు దాని గురించి థింక్ జేస్తూ ఫోకస్డ్‌గా ఆలోచించడం ద్వారా
నిజంగా చెప్తున్నానండి. నేను ఎంత అంటే అంత హ్యాపీగా ఫీల్ అయినా. ₹1,00,000 మాఫీ వచ్చింది నాకు. Yes. మా ఊరిలో ఎక్కడ గూడా ఎవరికీ రాలేదండి. అందరూ అట్లనే ఉన్నారు. సో, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిరాకిల్ అనుకోవచ్చు. ఇలా. ఓకే. కాబట్టి ఇలాంటి అనుభవాలన్నీ పుస్తక రూపంలోకి తీసుకొచ్చినట్లయితే, సో, ప్రతి ఒక్కరు గూడా దాన్ని చదివి, ఓహో! ఇలా జరిగిందా? ఆహా! అలా జరిగిందా? దీనికంతటికి కారణం ఏంటి? ఓహో! ధ్యానం జేశారా? ధ్యానం చెప్పారా? అంటే పుస్తకాలు చదివారా? ఆత్మజ్ఞానం తెలుసుకున్నారా? ఓహో! ఇలాంటియన్నీ నియమాలు పాటిస్తే మన జీవితంలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అర్థమవుతే వాళ్ళు గూడా అప్‌డేట్ అవుతారు. ఇది అండి మాస్టర్స్ ఇవాల్టి సెషన్. నాకింత మంచి అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్. థాంక్ యూ వెరీ మచ్.